అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇక్కడ బాలయోగి ఉన్నాడు, పక్క జిల్లాలో లోకసభ స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పార్లమెంట్ బ్యూరో మెంబర్గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం. నేను ఒకటే కోరుతున్నా, ఉత్తరాంధ్రలో మీరందరూ ఉన్నారు. ఏం తమ్ముడు, ఉత్తరాంధ్రకి ఏమైనా చేశాడా ముఖ్యమంత్రి పని? ఏమైనా జరిగిందా? ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు, అవునా కాదా? కొండల్ని ఆనకొండల్లో మింగేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస, కబ్జాలు, అశాంతి. ఒక్క ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? రిషికొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇల్లు కట్టించాడా నేను అడుగుతున్నా? వచ్చిందా అని అడుగుతున్నా. మీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు, కట్టాడా? ఎంత ఇల్లది? అగ్గి పెట్టంత, అంతేనా? పడుకోడానికి అవకాశం ఉందా ఇంట్లో? కాళ్ళు దాపుకొని పడుకుంటారా మీరు ఆ ఇంట్లో? కట్టుకున్నాక ఏమయ్యారు మీరు? ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా? ఇల్లు పూర్తయినా మీకు? ఇల్లు పూర్తి కాల, అప్పుల పాలైపోయారు, అవునా కదా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఆయనకు ప్యాలెస్, మా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను. పేదవాళ్ళకి ఒక ఆస్తి సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను. వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని, చేయను. అక్కడే ఇండ్లు కట్టిస్తా. ఇంటి జాగా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు, అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టారు. ఈ రోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు, 3 కోట్ల ఇళ్లు 5 ఏళ్లలో నిర్మాణం చేస్తామని. ఆ 3 కోట్ల ఇళ్లలో 30 లక్షల ఇండ్లు, 40 లక్షల ఇండ్లు మీకు కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది. వారిచ్చే 1,50,000కి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగాలో 30,000 ఇచ్చాడు. నేనున్నప్పుడు ఎస్సీలకు 1,50,000 అదనంగా 3 లక్షల రూపాయలు ఎస్టీలకి, 2.5 లక్షలు ఎస్సీలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, మీకు ఇండ్లు కట్టిస్తా. ఇల్లు లేదనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.